హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారికి ఏప్రిల్ 9 తర్వాత జీవితం ఎలా ఉండబోతోంది, వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు ముఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. వీరికి ఆదాయం 2, రాజ్యపూజ్యం 2, వ్యయం 14, అవమానం 2గా ఉండబోతాయి. ఈ సంవత్సరం వీరికి దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగాను, శని సప్తమ స్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తున్నారు. వీటి ప్రభావం సింహరాశి వారి మీద ఎలా ఉండబోతోంది, వారి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శని 7వ స్థానంలో ఉండడం వలన వ్యాధి పీడలు అంటే అనారోగ్య కారణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరియు స్థానచలనం జరుగుతుంది. అంటే మీకు ప్రమోషన్ లాంటివి కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. లేదా ట్రాన్స్ఫర్లో ఏదో ఒక రూపంలో స్థానచలనం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. అనవసరమైన మానసిక ఒత్తిడిలో వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ శని ప్రభావం వలన. కావున మీరు మెడిటేషన్ లాంటివి చేసుకొని మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనసులో అనవసరమైన భయాలు ఏర్పడుతూ ఉంటాయి. డబ్బు కూడా బాగా నాశనం అయిపోతూ ఉంటుంది. గురువు 10వ స్థానంలో ఉండడం వలన రైతులకు ధాన్యం వల్ల నష్టం జరుగుతుంది. డబ్బు రానియకుండా చేస్తూ ఉంటుంది. ఇటు అటు అనవసరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. సొంత మనుషులు ఇలాంటి పనులు అలాంటి పనులు చేస్తున్నారు, కలిసి రావటం లేదు అని మన చుట్టూ ఉన్న వాళ్లే మనని అటువంటి మాటలు అని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తర్వాత మనకి రాహుకేతువుల వల్ల ఫిజికల్ గా, మెంటల్ గా, మనఃక్లేశ అంటే మానసికంగా వీరికి చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారస్తులు అయితే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కూడా ప్రయాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కెరియర్ లో మిశ్రమ ఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు కూడా వీరికి రావచ్చు. ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ దానివల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఆగస్టు నెల వీరికి చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతోంది. ఉద్యోగులకి ఓవరాల్ గా ఎలా ఉంటుందంటే ఇబ్బందులతో కూడిన రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మీరు అధిగమించాల్సి ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ వారు ఎవరైనా ఉంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, స్థాన చలనం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వీరికి అన్ఎంప్లాయిడ్ ఎవరికైతే జాబ్ లేదో వారికి జాబులు వచ్చే అవకాశాలు చాలా కృషితో మాత్రమే వస్తూ ఉంటాయి. వారు అనుకున్నంత జాబ్ రాకపోయినా ఏదో ఒక చిన్న జాబ్ వస్తుంది. ఓవరాల్ గా వారి జీవితంలో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫ్యామిలీ విషయంలో కేతువు 2nd హౌస్ లో ఉండడం వలన కేతువు కలహాలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. బంధువులు ఏదో ఒక మాటలు అనడం వల్ల వారితో కోపగించుకొని మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు వీరి జీవితంలో బాగా ఎక్కువగా ఉంటాయి. మీ బంధువులు గాని ఎవరైనా ఏదైనా మాట అన్నా గానీ దాన్ని గురించి మీరు పట్టించుకోకుండా పేషెన్సీగా రెస్పాండ్ అవ్వండి. ఏదో ఒక రోజు వారు రియలైజ్ అవుతూ ఉంటారు, మన టైం బాగోలేదు కాబట్టి. గృహంలో అశాంతి, విరోధులు ఎక్కువగా ఉంటారు. 4వ హౌస్ లో వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మనసు శాంతంగా కూడా ఉంటుంది. దేవగురువు 10వ స్థానంలో ఉండటం వలన మంచి మంచి ఆలోచనలు వస్తాయి. కానీ ఆలోచనలు వారిని యాక్షన్ ఫామ్ లో పెట్టడం కష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్ లో, హెల్త్ విషయంలో వీళ్ళు టేక్ కేర్ తీసుకోండి. తర్వాత వీరి ఆరోగ్యం బానే ఉంటుంది. మనీ విషయంలో ఎంత డబ్బు వచ్చినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. వీరికి ఫైనాన్షియల్ గా బాగున్నా కూడా వీరు ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో వీరి చేతుల్లో ఉండదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు ప్లాన్ చేసుకుని ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ధనాన్ని ముందుగానే సమకూర్చుకొని ఉంచుకోవడం చాలా మంచిది. ముందు నెలల్లో వారికి బాగుంటుంది కాబట్టి ఆ నెలల్లో డబ్బుని కొంత సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఆ డబ్బుని మనం ఎమర్జెన్సీ టైంలో ఉపయోగించుకుంటూ ఉండవచ్చు. వీరికి స్థిరాస్తులు కొనే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా వీరికి బాగుంటుంది. ధనం విషయంలో వీరి
వీటిని నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహుకేతువులు ఉండాలి కాబట్టి చోర భయం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. బంగారం, వెండి వాటికి సంబంధించిన వారికి చాలా బానే ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టయితే 100% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా అంతవరకు రాదు, కానీ 80-90% వరకు వారు ఎడ్యుకేషన్ లో పట్టును సాధించగలుగుతూ ఉంటారు. ఉద్యోగాలలో కూడా ఒక 10 లక్షల ప్యాకేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అంతవరకు రాకపోయినా కూడా ఒక 8 లక్షల ప్యాకేజ్ వరకు మీరు తీసుకోగలిగే పరిస్థితులు మీకు మున్ముందు రాబోతున్నాయి. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే డబ్బు విషయం మరియు ఎడ్యుకేషన్ లో అనుకున్నంత ఫలితాలు రాకపోయినా కొంతవరకు దానిని మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి కొంతమేర డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉండబోతోంది. రెమెడీస్ ఏంటంటే, మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఎవరికైతే కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆదిత్య హృదయ స్తోత్రం అనేది వారు చదువుతూ ఉండాలి. కెరియర్ లో అనుకున్న ఫలితాలను వీరు సాధిస్తూ ఉంటారు. సూర్య భగవానుడు వీరికి అండగా ఉంటారు. ఆ స్తోత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు వీళ్ళు పఠించాలి. కెరియర్ లో ఆటంకాలు ఉన్నా వాటిని దాటుకొని ముందుకు వెళ్లే శక్తి ఈ ఆదిత్య హృదయం స్తోత్రానికి ఉండబోతోంది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, పెద్ద కష్టం కూడా కాదు. సో ఫ్రెండ్స్, దీన్ని ప్రతిరోజు పఠించండి, కొంతవరకు ఉపశాంతిని పొందగలుగుతారు. రెండవది ఏంటంటే, గణపతిని మందార పూలతో పూజించాలి. అలా చేయటం వల్ల కూడా కొంతవరకు ఈ దోషాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. రాహుకేతువులు ఉండటం వలన కుటుంబ కలహాలు వస్తూ ఉంటాయి. ఇంటి ముందు మందారం చెట్టును పెట్టుకుని మందార పూలతో గణపతిని పూజిస్తే కుటుంబానికి సంబంధించిన సమస్యలు పోతూ ఉంటాయి. కెరియర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా పోతూ ఉంటాయి. సింహరాశి వారికి ఏప్రిల్ 9 తర్వాత ధనం నిలవకుండా పోతుంది. బంగారం తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగాల్లో కూడా అనుకోని ఒడిదుడుకులు చాలా ఏర్పడుతూ ఉంటాయి. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావటం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లు లేదా భూమిని కొనుక్కోవడం చేస్తారు. దీనికోసం రుణం తీసుకోవడం కూడా జరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు రావాలంటే సాధారణంగా కంటే కూడా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మంచి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కొంతమేరకు అన్యోన్యత ఉంటుంది. అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి అహం వల్ల అనాలోచిత వాగ్దానాలు చేస్తారు. తద్వారా డబ్బు నష్టపోవడం, మాట పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అనవసరపు ప్రయాణాలు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే దీనికి పరిహారం ఏమిటంటే, ఆపదోద్ధారక స్తోత్రం. ఈ ఆపదోద్ధారక స్తోత్రం చదవటం వల్ల శుభం కలుగుతుంది. రోజుకు ఒక్కసారి ఈ స్తోత్రం పారాయణం చేయటం వల్ల కుటుంబంలో సంతోషం, మనశ్శాంతి, అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. అన్ని విధాలా సుఖంగా ఉంటారు. ఈ సంవత్సర కాలం ఆపదోద్ధారక స్తోత్రం పారాయణం వల్ల వచ్చే ప్రతి ఆపద నుంచి కాపాడుకొని సుఖ జీవనం పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వారి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఏర్పడబోతున్నాయి, వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, వీటన్నింటినీ గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం మీరు ఈ పరిహారాలు చేసుకొని సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు.